వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మొదటిసారి తాండూరుకు వచ్చిన మంత్రులకు ఎడ్ల బండులు బోనాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగుపల్లిలో వెలిసిన దొరబోయకొండ గంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు ఈవో సమక్షంలో జరిగింది. 37 రోజులకు గాను 86,85,000 నగదు, 33.1 గ్రాముల బంగారం, 690 గ్రాముల వెండితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ భారీగా జమైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు రణబేరి గంగమ్మ ఆలయానికి 69,888 రూపాయలు హుండీలో జమైనట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం న్యూలోలంలో విద్యార్థులు, గ్రామస్తులు, అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేందర్, మండల ప్రత్యేక అధికారి శంకర్, తహసీల్దార్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆదిలాబాద్ జిల్లా ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బైంసా పట్టణంలోని 78 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలు ఎవ్వరికీ భయపడవద్దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి మాజీ ఎమ్మెల్యేలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కటై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనవసరపు విమర్శలు మాని అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. గత 2020 శాంక్షన్ అయిన కేంద్ర విశ్వవిద్యాలయాలు ఇప్పటిదాకా దొరికించారు. చాలా వేయలేదు, స్థలం కేటాయించలేదు. ఇవాళ కలెక్టర్ లెటర్ తెచ్చాము, మనం తెలియవచ్చు. స్థలం కేటాయించాలా? స్థలం కేటాయించకుంటే గవర్నమెంట్ స్థలం లేకుంటే ఆ భాష సోదరులు తీసుకొని ఆ పైసలతో వీడితో తీసుకొని కూడా మీకు దేవిస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర మహావిద్యాలయం ఇస్తాను, బంతచూట సంస్కృతం చేస్తాను, ప్రజల కోసం పాట పాడతానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సంవత్సరాల్లో ఏ పని చేయకుండా నేను ఇలా గర్వం చేస్తాను. 8 నెలల్లో ఏమేమి తెచ్చాను, తాలూకా కోసం, అభివృద్ధి కోసం ఏమేమి పాట పాడాను. ఇలా కొందరు నాయకులు చెప్తారు మేము రామారావు పటేల్ ఏమి లేడని. రామారావు పటేల్ ఏమున్నాడు? ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నేను ఈరోజు ఇలా ముదోల్ నియోజకవర్గంలో శాసనసభ్యులైనంటే నేను కష్టపడి శాసనసభ్యులైనాను. ప్రజల కోసం గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ చుట్టాల కష్టాల పాల్గొంటూ వస్తున్నాడు. అరే దేవుడు గుడి కానీ, పనులు కానీ, ఏమన్నా కానీ ఖచ్చితంగా దేవుడు గుడిలో పోతా, ప్రజల కోసం పోతా, ప్రజల కష్టాల కోసం కూడా అసెంబ్లీలో కొట్లాడతా. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నేను ఒకటే ఆ పట్టిదారు కావచ్చు. సూర్యాపేట జిల్లా మిర్యాలగూడలో కత్తుల దాడి కలకలం రేపింది. నేరేడు చెర్లకు చెందిన వ్యక్తికి హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన నవీన్ కి మధ్య గొడవ మొదలైంది. ఫోన్లో మాట పెరగడంతో ఒకరినొకరు సవాల్ విసురుకున్నారు. హుజూర్ నగర్ లో మాట పెరిగి కత్తితో దాడికి దిగారు. నవీన్ కి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. గంజాయి మత్తులో యువత స్పృహ కోల్పోయి విచక్షణారహితంగా కత్తులతో దాడులు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 22 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్కు 3 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. క్రేస్ట్ గేట్ల ద్వారా 2,55,296 క్యూసెక్లు, ఎడమ కాలువ ద్వారా 7,601 క్యూసెక్లు, కుడి కాలువకు 7,878, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,420 క్యూసెక్లు, ఏఎంఆర్ ప్రాజెక్టు 1000కి ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.